ఇది ఒక చిన్న సినిమా. నిన్న ఈ కబాలీ క్రేజ్లో we get lost in the clutter. Told me the way they made the film. I was extremely satisfied. ఒకటి సినిమా చూస్తున్నప్పుడు I had a good satisfaction in the websites, matrimonial sites, trying to link people up. ఏదైనా బాగా ఆడిన సినిమాకి బెచ్చగాడు అనే సినిమా మొన్న రిలీజ్ అయింది. ఆ సినిమా డబ్బింగ్ సినిమా పోయినసారి అదేదో వెళ్తుంది. నిన్నే నేను మల్టీప్లెక్స్కి వెళ్తే ఫస్ట్ డే మార్నింగ్ ఒక్క షో ఇచ్చి ఏ మల్టీప్లెక్స్లో ఇవ్వలేదంటే విజయవాడలో మా మల్టీప్లెక్స్లో ఒక షో ఇచ్చారంటే. వీఆర్ గోయింగ్ టు విజయవాడ అండ్ వైజాగ్ ఆన్ మండే అండ్ ట్యూస్డే టు షో ద ఫిల్మ్ ఇన్ విజయవాడ అండ్ వైజాగ్. వన్ షో ఇన్ విజయవాడ, వన్ షో ఇన్ వైజాగ్ ఆల్సో వీఆర్ హ్యావింగ్. పెళ్లి చూపులమ్మ ఇప్పుడు పర్సంటేజ్లు చేయలేను కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ స్లోగా తగ్గిపోతుంది. దే ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ పీపుల్ ఫర్ దెమ్సెల్వ్స్. ఎకనామిక్ ఇండిపెండెన్స్ రావటంతో ఎడ్యుకేషన్ ఉండే వాళ్ళకి స్లోలీ దే ఆర్ రెడ్యూసింగ్. న్యూక్లియస్ ఫ్యామిలీస్ అంటే ఇండిపెండెంట్గా ఉండే ఫ్యామిలీస్లో ఒక రకంగా జరుగుతుంది. ట్రెడిషనల్ వాల్యూస్తో ఉండే ఫ్యామిలీస్కి ఇంకో రకంగా జరుగుతున్నాయి. లవ్ స్టోరీలు కూడా చాలా రకాలు వెళ్తున్నాయి. ప్లాన్డ్ లవ్ స్టోరీస్ జరుగుతున్నాయి. అంటే నాకు మా నాన్న అమ్మ అరేంజ్డ్ మ్యారేజే చేస్తారు, కానీ అరేంజ్ చేస్తే అదే కాస్ట్లో ఉండాలా, అలాంటి వెల్త్లో ఉండాలా, అలాంటి వాట్స్ అన్ అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ చేసినప్పుడు ఏం చేస్తాం? సిమిలర్ కాస్ట్, ఫైనాన్షియల్ బ్యాలెన్సింగ్, రెండు సైడ్స్ తెలుసుకుంటే రేపు సుఖంగా ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం వస్తే బాగుంటుంది అనేదాని ఫీలింగ్లో. ఇప్పుడు ఈ పిల్లలు ఏంటి, వీళ్ళే కాలేజ్కి వెళ్ళిన వెంటనే ఈడు ఓకే, ఈడు మన క్యాస్టే, ఈడు మందే అని చూసేసుకొని వాళ్ళే అలా సెట్ చేసేసుకొని, సో దట్ రేపు పేరెంట్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి కొంచెం దెర్ ఇస్ నథింగ్ టు సే నో. మీరు తీసుకొచ్చినా ఏ తీసుకొస్తారు కదా, మేము కూడా ఇలాంటివి తీసుకొచ్చాం కదా, సో యాక్సెప్ట్ చేసాను. అది ఒక బ్యాచ్ ఉంది. అది ప్లాన్ చేస్తున్నారా నాకు డౌట్. ఎందుకంటే ఐఎమ్ టాకింగ్ లైక్ అ ఫాదర్. నేను చాలామంది మా ఫ్రెండ్స్ పిల్లలు వీళ్ళందరూ చూస్తాను. వెదర్ దే ప్లానింగ్ అండ్ డూయింగ్ ఇట్ ఆర్ వెదర్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్ న్యాచురలీ, ఐ డోంట్ నో. దెన్ దెర్ ఇస్ naturally people falling in love. That is by nature, human nature, that you fall in love with people. వాటికి సొసైటీ ఎక్స్ట్రీమ్ లెవెల్ నుంచి చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. దేర్ ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఆనర్ కిల్లింగ్స్ రేంజెస్ దాకా వింటున్నాం. చాలామంది చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి దే ఆర్ గెటింగ్ దీస్ వెడ్డింగ్స్ డన్, దే ఆర్ యాక్సెప్టింగ్ ఇట్. ఇప్పుడు నేను మొన్నే మెడ్రాస్కి వెళ్ళాను మా ఫ్రెండ్స్ వెడ్డింగ్కి. ఆల్ ఆఫ్ దెమ్ intercaste marriages, upper and lower economic strata, everything they've done, and all of them have accepted it. ఎందుకంటే వాళ్ళు కూడా their generation also had maybe with difficulty వీళ్ళందరూ లవ్ మ్యారేజెస్ చేసుకొని యాక్సెప్ట్ చేసిన సొసైటీ. వేర్ ట్రెడిషనల్గా నా ఇప్పుడు ఇఫ్ ఐ వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ అ పెళ్లి చూపులు మేనర్, నా న్యాచురల్ డిఎన్ఏ విల్ బి ఐ విల్ ఆల్సో ట్రై టు ఆర్గనైజ్ లైక్ దట్ ఫర్ మై చిల్డ్రన్. If I'm not there, then it is not there. చేంజ్ ఉంది కానీ ఆ ఒరిజినల్ బంచ్ కూడా చాలా సాలిడ్గా ఉంది. లేకపోతే ఈ వెబ్సైట్సే ఉన్నాయి, ఇన్ని వెబ్సైట్స్, మ్యాట్రిమోనియల్ సైట్స్, ట్రైంగ్ టు లింక్ పీపుల్ అప్. చేసిన తర్వాత వాట్ ఇస్ పెళ్లి చూపులు? యూ గో అండ్ మీట్ అ పర్సన్, వెదర్ యూ మీట్ దెమ్ ఇన్ అ ఆర్గనైజ్డ్ ఎన్వైరన్మెంట్, ఆర్గనైజ్డ్ బై ద ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్, or organized by your friends environment. Hey, that girl is good ra, మనం వెళ్ళి కాఫీ షాప్లో కలుద్దాం. దట్స్ అన్ అదర్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్. లేదు ఎవరో పంతులు గారు చెప్పారు, లేకపోతే ఎవరో మ్యారేజ్ బ్రోకర్ చెప్పాడు, వీళ్ళు మంచి వాళ్ళు అని చెప్పి పెళ్ళిళ్ళు ప్యారేజ్ చెప్పాడు, అది ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ వాళ్ళు ఎవరో ఉంటారు కొంతమంది. కొన్ని ఫ్యామిలీస్లో కొంతమంది ఉంటారు ఎవరెవరు పెళ్ళిళ్ళు చేసుకోలేదనేది. అది ఇప్పుడు ఈ జనరల్ లార్జ్ వెడ్డింగ్స్ ఉన్నాయి. ఇవి అనదర్ ప్లేస్ ఫర్ ఇండైరెక్ట్ పెళ్లి చూపులు. బాగా పెళ్ళిళ్ళలో బాగా అబ్బాయిలని అమ్మాయిల్ని బాగా డ్రెస్ చేసి, యూజువలీ మ్యారేజెస్లో దే విల్ బి సిమిలర్ కాస్ట్స్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ పీపుల్ దేర్. సిమిలర్ లార్జర్ థింగ్ విల్ బీ లైక్ దట్. సో అదే వాళ్ళు వీళ్ళ అబ్బాయిలు రెడీ అయ్యారు, వీళ్ళ అమ్మాయిలు రెడీ అయ్యారు అని అలా చేస్తున్నారు. ఇది ఒక మేజర్
Indian exercise. And we are seeing all ranges of those things across the board. I am not saying this is right or that is wrong. I accept everything because that is the way of life. ఏది ఒకటి జీవితాంతం ఉండదు, అన్నీ ఒక పీరియడ్ ఆఫ్ టైంకి ఉంటాయి. కొన్ని షార్ట్ టైమ్స్కి ఉంటాయి, కొన్ని చాలా లాంగ్ టైమ్స్కి ఉంటాయి. మనకు తెలిసిన బ్యాండ్ విత్లో ఇలా ఉన్నాయి. మనకేంటి రాముడికి కూడా ఇలా పెళ్లి చూపులు జరిగినాయి, వచ్చే సీతకు కూడా వెళ్ళిందే, అక్కడి నుంచి కథలు చెప్పుకుంటూ వచ్చాం, ఇప్పుడు ఇక్కడికి ఎండ్ అయ్యాం. అంటే దీన్ని ఎలా చూపెడుతున్నారంటే ఇట్ హ్యాస్ వెరీ డిఫరెంట్ టేక్ ఆన్ పీపుల్. వన్ స్టాండర్డ్ నార్మల్ బాయ్, వాడు నార్మల్ ఎందుకంటానంటే లేజీ, యావరేజ్గా ఒక 2-3 బిట్లు రాసి 2-3 సార్లు సప్లిమెంట్లు రాసి ఇంజనీరింగ్ పాస్ అయ్యి, ఇంజనీరింగ్ పేరుకి ఒక ఇంజనీరింగ్ డిగ్రీ బట్ వాంట్స్ టు డూ సంథింగ్ ఎల్స్ ఇన్ లైఫ్, అలాంటి ఒక అబ్బాయికి ఒక వెరీ డిసిప్లిన్డ్ గర్ల్ విత్ క్లియర్ ఫోకస్ ఇన్ లైఫ్, వాళ్ళిద్దరు రిలేషన్షిప్ స్టోరీ ఇది. ఆ రిలేషన్షిప్ స్టోరీ త్రూ అ పెళ్లి చూపులు సీక్వెన్స్ దే స్టార్టెడ్ ద ఫిల్మ్. ఆ సీక్వెన్స్లో నుంచి దే గెట్ స్టక్ ఇన్ ఒక రూమ్లో స్టక్ అయిపోతారు. వాళ్ళ ఎన్వైరన్మెంట్లో నుంచి వాళ్ళ పాస్ట్ ఎలా చెప్పుకున్నారు, ఎలా జరిగిందనేది సినిమా. అంటే ఈ కథ నాకు తరుణ్ బిగినింగ్లో చెప్పాడు. వెన్ ఈ టోల్డ్ మీ చాలా ఫ్రెష్గా మోడర్న్గా ఫస్ట్ హాఫ్ బాగా చేశాడు, సెకండ్ హాఫ్లో కొంచెం పని ఉంది, అది బాగా చేయండి అమ్మా అంటే, అప్పుడు రాజ్ కందుకూరి వచ్చి సార్ వాళ్ళు నన్ను ప్రొడ్యూస్ చేయమంటున్నారు, నేను ఈ సినిమా చేయొచ్చు అంటే తప్పకుండా చేయండి, ఇట్స్ గుడ్ అని చెప్పాను. నాకు తరుణ్ వాళ్ళు తెలుసు, ఐ నో దట్ బాయ్, అంటే డీప్గా తెలియదు, ఒక అప్రిహెన్షన్ తోటే చూస్తా ఈ కొత్త కుర్రాళ్ళు వీళ్ళు అసలు వీళ్ళకి డిసిప్లిన్ ఉంటుందా లేదా, అసలు అంటే టైమ్స్ హెవ్ చేంజ్డ్, వీళ్ళు బాగా చేస్తారా లేదని. తర్వాత పూజకి వెళ్ళాను, సినిమా షూటింగ్ మధ్య కనుక్కున్నాను, ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను, అండ్ ఫస్ట్ కాపీ చూపెట్టారు. అండ్ దే టోల్డ్ మీ ద వే దే మేడ్ ద ఫిలిం. ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైడ్. ఒకటి సినిమా చూస్తున్నప్పుడు ఐ హ్యాడ్ అ గుడ్ సాటిస్ఫాక్షన్, వెరీ ప్లెజెంట్ ఫీలింగ్, ఎంజాయబుల్ ఫీలింగ్, రియల్గా ఉంది. అంటే మనలో మన పక్కన చాలామంది ఇలాంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం, and he is entertaining you and he is making you feel here and there, very satisfied feeling. అది ఓకే, అది సినిమా సక్సెస్ని ఏ రేంజ్కి తీసుకెళ్తుందని ఉంటుంది. బట్ ద ప్రాసెసెస్ దట్ బాయ్ యూజ్ టు మేక్ ద ఫిలిం, నాకు ఇష్టమైన అన్నీ చేశాడు. అంటే ఫుల్లీ బౌండ్ స్క్రిప్ట్, ఆ బౌండ్ స్క్రిప్ట్ని స్టోరీ బోర్డ్ చేసుకున్నాడు, ఆ స్టోరీ బోర్డెడ్ స్క్రిప్ట్ని సాఫ్ట్వేర్లో వాడి ప్రొడక్షన్ ప్రాక్టీసెస్ అన్ని బెస్ట్ ప్రొడక్షన్ ప్రాక్టీసెస్ వాడాడు. సౌండ్కి బాగా క్వాలిటీ ఉండాలని చెప్పి సింక్ సౌండ్ వాడి సినిమాని సింక్ సౌండ్లో రికార్డ్ చేశారు. లొకేషన్స్ రియల్గా ఉండాలా, ప్రొడక్షన్ డిజైన్ పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పి అన్నీ పర్ఫెక్ట్గా చేశారు. అంటే వాళ్ళకున్న బడ్జెట్లో దే డిడ్ ఎవ్రీథింగ్ రైట్. గుడ్, దే షార్ట్ బాగా షూట్ చేశారు ఫిల్మ్ని, ప్యాషనెట్గా తీశారు. సో దెన్ యూ సీ దట్ సంబడి ఈజ్ ట్రైంగ్ టు మేక్ ఫిల్మ్ ద వే ద ఫిల్మ్ హ్యాస్ టు బీ మేడ్. So that's what really impressed me. And then I told him we'll do a film together. Not for anything else. Rape cinema might be a hit or a super hit or whatever. But this is the way you have to make a film. And then the effort that they are now trying to market the film. Idi oka chinna cinema. And ee clutter lo ippudu Talaiva, ippudu repu ninna ee Kabali craze lo we get lost in the clutter. But some small films chaala mandi chinna cinemalu testunaru, andaru untadi. This is a small film with best production practices, best way. So I thought it is necessary for somebody like me, not that I have everything, but should try and help and support this film. Andukane mainly I am there in this film. Sync sound is very good, amma. And that's the way you make films internationally. World over they use sync sound. మనం కూడా ఇనిషియల్గా మన పాత సినిమాలు అన్ని సింక్ సౌండ్లోనే షూట్ చేసాం. అప్పుడు సైలెంట్ కెమెరాస్ ఉండి, తర్వాత కెమెరా నాయిస్ చేయటం మొదలుపెట్టింది. ముందు మిచిల్స్లో షూట్ చేసేవాళ్ళం, తర్వాత ఎయిరిఫ్లెక్స్ కెమెరా వచ్చింది, దట్ వాజ్ అ నాయిజీ కెమెరా. ఆ నాయిజ్ని కట్ చేయలేక, తర్వాత లైట్స్, సమ్ ఆఫ్ ద లైట్స్ వేర్ మేకింగ్ నాయిస్, ఆ కట్ చేయలేక లేజీ అయిపోయి స్లోగా
వదిలేసేసి ఇక ఇతర భాషల వాళ్ళు ఒక సినిమాలో యాక్ట్ చేయటం వల్ల వాళ్ళకి భాష రాకపోవటం, యాక్టర్స్కి సిన్సియరిటీ లేకుండా డైలాగులు మొత్తం చెప్పకుండా ఊరికే ABCD 1 2 3 4 అని చెప్పి తర్వాత డబ్బింగులు చేయటం, డైరెక్టర్లు డైలాగులు రాయకుండా తర్వాత డైలాగులు ఫిల్ చేసేయటం, ఇలాంటి అన్ని రాంగ్ ప్రాక్టీసెస్ అలవాటు చేసుకుంటూ అది ఏదో అవసరం లేదని చెప్పి తోసేసాం. పక్కన బాంబే ఇండస్ట్రీ ఉంది. ఎవ్రీ మేజర్ ఫిల్మ్ ఇస్ డన్ ఆన్ సింక్ సౌండ్ బికాస్ దెన్ యు ఆర్ సీరియస్ అబౌట్ వాట్ యు ఆర్ డూయింగ్. యూ వాంట్ టు గివ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. యూ డోంట్ వాంట్ టు మేనేజ్ ఇన్ డబ్బింగ్. ఐ విల్ మేనేజ్ దేర్. యు ఆర్ యాక్టింగ్. అది ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సి ఇది ప్రాక్టికల్లా కాదని అడిగేదానికి ప్రూవ్ చేశారుగా. ఆ సినిమాలో ఒక అమ్మాయికి రాదు తెలుగు, షీఈ్ నాట్ ఎ తెలుగు గర్ల్, బాగానే చెప్పింది. మేబీ ఇక్కడెక్కడో ఉంటుంది, బట్ స్టిల్ షీఈస్ గుడ్. షీఈస్ డన్ వెరీ వెల్. లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ దేర్ ఆర్ సమ్ ఇంగ్లీష్, అంటే కొంతమంది తెలుగు ఫ్లూయెంట్గా రాని వాళ్ళతోటి కొంచెం ఇంగ్లీష్ డైలాగ్స్లో మేనేజ్ చేసేసారు. బట్ ఐ పర్సనలీ థింక్ వీ షుడ్ ఆల్ హెడ్ టువర్డ్స్ దట్. వెళ్తే ఇప్పుడు ఎక్కడో బాగా నాయిజీ స్ట్రీట్లో మనం చేయలేని చోట్ల ఏమో చేయలేమేమో తప్ప ఓవరాల్ ఇఫ్ యూ క్యాప్చర్ ఇన్ సింక్ సౌండ్ ద ఫిల్మ్స్ విల్ బీ మచ్ బెటర్. టెక్నాలజీ యూసేజ్ పరంగా మనం అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నట్టు లేకపోతే ఇంకా బాగా కాదు. ఇప్పుడు ఆ సింక్ సౌండ్ రికార్డింగ్ విల్ గెట్ బెటర్ అండ్ బెటర్ అండ్ బెటర్. ఇప్పుడు ఇంటర్నేషనల్గా రికార్డ్ చేస్తారు, దే రికార్డెడ్ మచ్ బెటర్. దే విల్ యూజ్ మోర్ మైక్స్, దే విల్ యూజ్ మోర్ థింగ్స్. బట్ ద స్టార్ట్ హ్యాస్ బీన్ మేడ్ ఆన్ అ స్మాల్ బడ్జెట్. దే వర్ ఏబుల్ టు డూ ఆల్ దిస్. That's the charming thing. That's the nice thing about this whole thing. Sir, ఈ సినిమా చూసినప్పుడు మీ పెళ్లి చూపులు ఏమైనా గుర్తొచ్చాయా? అంటే ఈ సినిమా చూసినప్పుడు నాకు అంటే అది నేను చాలామందికి చెప్తూ ఉంటాను. నేను చాలా అంటే బాగా సిగ్గు నాకు. నేను అసలు మా వైఫ్ని 3 సార్లు రమ్మన్నా చూడటానికి. 3 రోజులు వచ్చింది మా కజిన్ ఇంటికి. 3 రోజులు హలో కూడా చెప్పలే. అలా నవ్వి వదిలేసాను. తర్వాత ఓకే అని పెళ్లి చేసుకుంటానని చెప్పాను. అలాంటి మనిషిని నేను. నాకంత క్వశ్చన్స్ అడగటాలు అలాంటివన్నీ తెలియవు. ఇలా అడుగుతారు తప్ప మేమంతా కొంచెం సిగ్గుగా బతికినాము. అమ్మాయితో మాట్లాడటం ఎట్ట కూడా తెలియదు ఆ రోజుల్లో. అంటే యంగ్స్టర్స్ చాలామంది వస్తున్నారు. దెర్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ బోత్. సినిమా మేకింగ్ చాలా ఈజీ అండ్ సింపుల్ అని అనుకుంటున్నారు చాలామంది. ఇట్ ఈస్ రియలీ సో ఈజీ అండ్ సింపుల్. ఒక కథ చెప్పాలంటే ఈ మొబైల్ కెమెరాతో తీయొచ్చు, లేకపోతే ఏదో 5Dలో ఉన్నాయి, బ్లాక్ మ్యాజిక్లో రకరకాల కెమెరాలు, చాలా లో కాస్ట్. ఒక వెరీ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ని టెక్నాలజీ చాలా చీప్ చేసేసింది, విచ్ ఇస్ ద వే ద వరల్డ్ ఇస్ గోయింగ్. అది అన్నిట్లో జరుగుతుంది. అది దట్స్ ద టెక్నాలజీ పార్ట్ ఆఫ్ ఇట్. యంగ్స్టర్స్కి తెలియాల్సింది ఏంటంటే ఫైనలీ జనం చూసేది కథ. ఇట్స్ ద స్టోరీ దట్ యుర్ వాచింగ్. ఆర్ యూ కేపబుల్ ఆఫ్ రైటింగ్ అ గుడ్ స్టోరీ? ఆర్ యూ కేపబుల్ ఆఫ్ మేకింగ్ గెటింగ్ పీపుల్ టు ఎమోట్ వెల్? ఇప్పుడు కేక్ ఎంత పెద్దది ఉంటుందో మనం ఎక్కువ ఇస్తే ఎక్కువ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు, మనం ఇంత ఇస్తే అంతే చేస్తారు. So youngsters have to realize it's not that you have to make only one kind of film. You can make all kinds of films. ఆ యంగ్స్టర్ ఏ టైప్ ఆఫ్ సినిమాకి వెళ్ళాలని కూడా అతను ఆలోచించుకోవాలి. అతని క్రాఫ్ట్ ఎంత వచ్చిందో అతను తెలుసుకోవాలి. ఊరికే షార్ట్ పెడితే అది షార్టే. ఆ షార్ట్ని ఎలా అందంగా పెట్టచ్చు. క్లోజప్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి అదే క్లోజప్లో. దట్ హీ హ్యాస్ టు రెస్పెక్ట్. దట్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఈజీ టు డూ. But good filmmaking which attracts audience is not so easy to do. That they have to realize. Predominantly content. First. Second, marketing. ఇవాళ మనం క్లటర్లో ఉన్నాం. వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ క్లటర్. దేర్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మన సినిమా గురించి ఎందుకు మాట్లాడతారు? వై విల్ దే టాక్ అబౌట్ అవర్ ఫిల్మ్? Everybody is yesterday talking only about Kabali. Nobody is talking about Pelli Choopulu. The media is also obsessed with whatever is favorite to people at that point of time, and they take it like that. ఇప్పుడు నేను లాస్ట్ 2 months ago తిథి అనే ఒక చిన్న సినిమాని ప్రమోట్ చేసాం, కన్నడంలో రిలీజ్ చేసాం. ఇట్స్ అ స్మాల్ ఫిలిం. ఇట్ వన్ లాట్ ఆఫ్ అవార్డ్స్.
వెరీ గుడ్ నేమ్. కానీ ఎంతమందికి తెలుసు ఆ తిథి గురించి? వెరీ ఫ్యూ పీపుల్ నో అబౌట్ ఇట్. మాస్ కన్జంప్షన్కి దే వాంట్ మాస్ ఐటమ్స్, మాస్ థింగ్స్, దట్స్ ద నేచర్ ఆఫ్ ద మాబ్. సో ఈ చిన్న సినిమా, స్మాల్ ఫిల్మ్స్ హ్యావ్ టు ఫైండ్ అ స్లాట్. స్మాల్ ఫిల్మ్స్ కెన్ బికమ్ బిగ్. మొన్న సాయిరత్ అనే వెరీ స్మాల్ మరాఠీ ఫిల్మ్ బికేమ్ వెరీ బిగ్ బికాస్ ద కాంటెంట్ ఇస్ బిగ్, కాంటెంట్ ఇస్ మెయిన్ స్ట్రీమ్. నువ్వే కావాలి చిన్న సినిమా తీసినప్పుడు అది పెద్ద హిట్ అయిపోయింది. సో దెర్ ఆర్ ఫిల్మ్స్, ఈవెన్ స్మాల్ ఫిల్మ్స్ విల్ బికమ్ ద బిగ్గెస్ట్ హిట్స్ if you make mainstream content, because you are making it for people. And mainstream content also keeps changing. It is not standard. But Shankarabharanam became mainstream content, but aa rojulki that was not mainstream. He made it mainstream. Everybody will be changing. There will be new writers, new directors who will change the game. So దట్ ఆర్ యూ దేర్? అలాంటి చిన్న సినిమా ప్రొడ్యూసర్, అలాంటి చిన్న సినిమా డైరెక్టర్, అలాంటి చిన్న సినిమా రైటర్ విల్ షూర్లీ షైన్. సార్ మన దగ్గర రెంట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి కొంతమంది వాదండి, ట్యూబ్ సిస్టమ్ వాటికి. అంటే అది వ్యాపారం అమ్మ. ఇప్పుడు థియేటర్ కట్టినా లేకపోతే క్యూబ్ వాడో యూఎఫ్ఓ వాళ్ళందరూ వ్యాపారాలు చేస్తున్నారు. మనం అందరం ఆ వ్యాపారం అనే సర్కిల్లోనే ఉంటాం. వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళకు ఉంటుంది. మేము 10 సంవత్సరాలు ఈ టెక్నాలజీ మీద డబ్బు స్పెండ్ చేసి నష్టాలను పెట్టుకొని తర్వాత ఫిలిం ఉన్నప్పుడే డిజిటల్ వస్తుందని మాకు తెలిసి మేము అన్ని రోజులు దాని మీద కష్టపడి మేము ఇప్పుడు ఏదో ఎక్విప్మెంట్లు పెట్టి థియేటర్ వాళ్ళు ఆ ఎక్విప్మెంట్లు పెట్టకపోతే మేమే ఆ ఎక్విప్మెంట్లు వాళ్ళకి సప్లై చేసి వాళ్ళకి చేసి ఇప్పుడు మేము డబ్బులు సంపాదించుకుంటున్నాం, తప్పేంటి అని వాళ్ళ ఆర్గ్యుమెంటు. డెఫినెట్లీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ కరెక్టు. మనకు అది ఎక్కువ అవుతుంది అనుకుంటే మనం ఏం చేయాలా? మనం దానికన్నా ఆల్టర్నేటివ్ టెక్నాలజీ మార్కెట్లో ఉంటే ఆ టెక్నాలజీని మనం ఎలా డిప్లాయ్ చేయాలనేది ఆలోచించాలి. చేస్తే ఆటోమేటిక్గా రేట్ తగ్గుద్ది. బికాస్ ద హోల్ వరల్డ్ ఈజ్ గోయింగ్ టు డిమానిటైజేషన్ అమ్మ. అన్నీ 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందు చాలా ఎక్స్పెన్సివ్ అనేది చాలా ఖర్చు లేకుండా అయిపోతుంది. ఇంతకుముందు వీడియో కాన్ఫరెన్సింగ్ చేయాలంటే ఒక ఆఫీస్లో ఎంత కష్టం. ఇంతకుముందు ఫారిన్కి ఫోన్ కాల్ చేయాలంటే ఎంత డబ్బు అయ్యేది. ఇవాళ స్కైప్ వచ్చింది, లేకపోతే గూగుల్లో వచ్చింది, ఏదో ఉంది. యూ కెన్ టాక్ టు ఎనీబడి టు అమెరికా ఫర్ ఫ్రీ. ఎవ్రీథింగ్ ఈజ్ బికమింగ్ ఫ్రీ. హౌ మచ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ యు ఆర్ గెటింగ్ ఫ్రీ? యూట్యూబ్లో ఉంది, ఊరికే పెట్టుకుంటే లక్షలు అసలు జీవితాంతం చూసినా కూడా అంత ఉంది ఫ్రీగా చూసుకోవాలంటే. బట్ యూ వాంట్ సంథింగ్ డిఫరెంట్, యూ విల్ గో అండ్ పే ఫర్ ఇట్. అలానే సినిమా థియేటరు అతను కట్టాలా. ఇప్పుడు మేము ఈ ప్రివ్యూ థియేటర్ కట్టామమ్మా. నాకు ఇప్పటికీ డబ్బు రాదు ఈ థియేటర్లకు పెట్టిన డబ్బుకి, బట్ ఇట్స్ అ కన్వీనియన్స్ ఫర్ మీ, ఐ బిల్ట్ ఇట్. అలా థియేటర్ కట్టుకునేవాడు కూడా వ్యాపారం చేస్తున్నాడు. ఒకరోజు సినిమా ఉంటుంది, రెంట్ ఛార్జ్ చేసుకుంటాడు. సినిమా లేకపోతే ఇది. ఏదైనా బాగా ఆడిన సినిమాకి బెచ్చగాడు అనే సినిమా మొన్న రిలీజ్ అయిందమ్మా. ఆ సినిమా డబ్బింగ్ సినిమా పోయినసారి అదేదో ఎంతుంది. నేను మల్టీప్లెక్స్కి వెళ్తే ఫస్ట్ డే మార్నింగ్ ఒక్క షో ఏ మల్టీప్లెక్స్లో ఇవ్వలేదంటే విజయవాడలో మా మల్టీప్లెక్స్లో ఒక షో ఇచ్చారంట. మా మేనేజర్ 140 పీపుల్ వచ్చారని చెప్పి వెంటనే రెండో షో మరుసటి రోజు పెట్టాడంట, మూడో రోజు ఎక్కువ పెట్టాడంట. ఆటోమేటిక్లీ దట్ ఫిల్మ్ గాట్. నేను నిన్న అక్కడికి వెళ్తే అన్ని థియేటర్స్లో కబాలీ ఆడుతుంది. స్టార్ ట్రెక్ అనే ఒక ఇంగ్లీష్ సినిమా నిన్న రిలీజ్ అయింది. అది రిలీజ్ చేశారు. 30 మంది కూర్చొని ఉన్నారమ్మా. వెళ్ళిన వెంటనే దీంట్లో కూడా కబాలీ పెట్టపోయారా, కబాలీకి జనం వచ్చేది కదా అని ఫీలింగ్. యాజ్ అ థియేటర్ ఓనర్ డబ్బు వచ్చేది కబాలీ పెడితే. స్టార్ ట్రెక్ 350 మంది థియేటర్లో 30 మంది కూర్చొని ఉన్నారు, ఓ షో వేస్తున్నారు. ఏంటంటే సార్ 15 మంది కన్నా ఎక్కువ వస్తే మనం షో వేయాలి సార్, అదే మన రూల్ అండి అన్నారు. సో లైక్ దట్ దే డెంట్ కమ్. అది కూడా 100 కోట్లు పెట్టి తీసిన సినిమానే. దేర్ ఇస్ నో క్రేజ్ ఫర్ ఇట్. సో దోస్ ఆర్ ఆల్ బిజినెసెస్. చిన్న సినిమాలకి ప్రాబ్లం ఉందంటే ప్రతి సంవత్సరం ఎన్ని చిన్న సినిమాలు ఆడుతున్నాయి. అవి ఊరికే లెట్స్ నాట్ కంప్లైన్. హ్యావ్ యూ మేడ్ అ గుడ్ స్మాల్ ఫిలిం, దెన్ యూ విల్ గెట్ యువర్ థింగ్. దట్స్ ద కీ థింగ్. దేస్ ఆర్ మిగతా ఎన్ని కంప్లైంట్స్. మినీ థియేటర్ల వల్లమ్మ దే విల్ బీ సమ్ బెనిఫిట్. ఆ బెనిఫిట్ కూడా పెద్ద సినిమాకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నిన్న మినీ థియేటర్లో వై సినిమాస్ అని విజయవాడలో తెరిచారు. అక్కడ ఏ సినిమా వేశారు? కబాలీ వేశారుగా. నిన్న రిలీజ్ అయ్యే చిన్న సినిమా వేయరుగా. ఎవరు ఏ వ్యాపారం చేసినా జనం వచ్చే సినిమానే వేసుకుంటాడు.
రేపు పెళ్లి చూపులు వస్తే పెళ్లి చూపులు బాగా ఆడితే ఇప్పుడు మా చైన్లో ఉంది, మేము పెళ్లి చూపులు ఎక్కడెక్కడ వేయాలని డిసైడ్ చేసేసుకున్నాం. నాకు తెలుసు కబాలీ బాగా ఆడితే పెళ్లి చూపులకి ఏం చేయాలా, కబాడీ అంత బాగా లేకపోతే మేము ఇప్పుడు పెళ్లి చూపులు ఏ థియేటర్స్లో రిలీజ్ చేసుకోవాలా. మేము రిలీజ్ చేసిన నెక్స్ట్ వీక్ ఇంకో 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఆ తర్వాత ఇంకో 2 సినిమాలు అవుతున్నాయి, ఆ తర్వాత ఇంకో 2 సినిమాలు అవుతున్నాయి. సో మా సినిమాని మేము బాగా జాగ్రత్తగా అట్టి పెట్టుకోగలిగితేనే ఉంటుంది. లేకపోతే ఆ వారం బాబు బంగారానికి సినిమా థియేటర్ కావాలంటారు, లేకపోతే మోహన్జదారో కావాలంటారు, లేకపోతే రుస్తముకి కావాలంటారు. ద ఎగ్జిబిటర్ వాంట్స్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఫర్ దట్ వీక్. ఇప్పుడు మీరు ఒక రెస్టారెంట్ రన్ చేస్తుంటే జనాలు ఎక్కువ వచ్చి భోజనం చేస్తుంటే వాళ్ళు కావాలా, లేకపోతే తక్కువ మంది వస్తారని డిసైడ్ చేస్తామా? వీ షుడ్ ఆల్వేస్ సీ దట్స్ ద మార్కెట్, దే ఆర్ మార్కెట్ డైనమిక్స్. వీ హ్యావ్ టు ఫైట్ ద మార్కెట్ డైనమిక్స్. వీ కెనాట్ కంప్లైన్, దట్స్ ద నేచర్ ఆఫ్ ద మార్కెట్. ఇప్పుడు మీ న్యూస్ పేపర్లో హెడ్డింగ్ పెళ్లి చూపులు ఇస్ రిలీజింగ్ ఆన్ 29th ఫస్ట్ పేజ్ అందరు రాయొచ్చుగా, మాకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందిగా. ఎవరు రాయరుగా? బికాస్ దట్స్ డజంట్ బ్రింగ్, దట్స్ నాట్ దిస్. బట్ ఇఫ్ ఐ పే 5 lakhs or 10 lakhs, ఐ విల్ గెట్ దట్ ఫస్ట్ పేజ్. ఐ డోంట్ హ్యావ్ దట్ బడ్జెట్. సో ఆల్వేస్ వీ షుడ్ నాట్ కంప్లైన్. వీ హ్యావ్ టు be with the system and see how to find out some methods in the system to get your thing out. ఏంటమ్మా? చిన్న సినిమా గురించి వచ్చిన ప్రతిసారి ఆ నలుగురు అని అందులో మీ పేరు వినిపించినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారండి? పట్టించుకుంటారా? అంటే కొన్ని రోజులు అంటే ఇప్పుడు దాని గురించి మాట్లాడి చెప్పి జస్టిఫై చేసుకోవాలనిపించేదమ్మా. ఒక్క టీవీ ఇంటర్వ్యూ ఎప్పుడో ఇచ్చాను, వాళ్ళు అంటే నేను అన్నాను వాళ్ళకున్న క్వశ్చన్స్ అన్నిటికీ నేను సమాధానాలు చెప్తాను. నేను ఒక వ్యాపారం చేస్తున్నాను, ఆ వ్యాపారం ఇండియాలో యాక్సెప్టెడా నాట్ యాక్సెప్టెడా? అందుకని నేనే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి నేను ఈ వ్యాపారం చేస్తున్నానండి, ఈజ్ దేర్ ఎనీథింగ్ అగేన్స్ట్ ద లా ఆఫ్ ద నేషన్ ఫర్ మీ టు డూ దిస్ బిజినెస్? అండ్ ఐ గాట్ ద కేస్ పుట్ ఆన్ దట్ అండ్ ఐ గాట్ ఎ ఆన్సర్ ఫ్రమ్ దెమ్. నేను చేసే వ్యాపారం ఈజ్ ఇట్ లీగల్ ఆర్ నాట్? ఎందుకు చేస్తున్నాను వ్యాపారం? టు మేక్ మనీ అండ్ ఫార్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద ఇండస్ట్రీ అకార్డింగ్ టు మీ. 3000 థియేటర్లు ఉన్న ఊరు 1500 థియేటర్లకు వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి 3000 థియేటర్స్లో ఉండేవాళ్ళం. అవి తగ్గి ఇప్పుడు 1500కి వచ్చేసినాయి. వచ్చినాక ఈ లాస్ట్ 2 years 1750కి వచ్చినాయి. ఎందుకు థియేటర్లు మోసపడిపోయాయి? అప్పుడు ఆ నలుగురు ఉండేవాళ్ళ లేరుగా. బికాస్ టైమ్స్ వేర్ చేంజింగ్. థియేటర్ బిజినెస్ వాజ్ నాట్ వయబుల్ ఫర్ సంబడి టు రన్. ఒక థియేటర్ అతను నాకు ఎందుకు ఇస్తున్నాడు లీజ్కి అంటే, అతను వ్యాపారం బాగా చేసుకోగలిగితే నాకు ఎందుకు ఇస్తాడు? అతను నన్ను డబ్బులు సంపాదించుకోమని ఊరికే ఇస్తాడా? అతనికి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇస్తున్నాడు. అతనికి ఎందుకు ఇబ్బందులు ఉన్నాయి? ఆ ఉన్న ఎగ్జిస్టింగ్ సిస్టంలో అతను ఒక ఎగ్జిబిటరు సినిమాలు వేయాలంటే చాలా డబ్బు డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వాలా, అప్పుడే సినిమా వస్తుంది అతనికి. లేకపోతే అతనికి సినిమా ఎవరు? ఆ డబ్బు ఆ సినిమా వేస్తాడు, ఆ సినిమా ఫ్లాప్ అవుతుందో ఆ డబ్బు తిరిగి రాదు అతనికి. అతను ఒక్క థియేటర్ ఉంటుంది. ఆ డబ్బు కోసం అతను తిరుగుతూ ఇలా పైలప్ అయిపోయి థియేటర్ కాస్ట్ కన్నా ఈ అప్పులు ఎక్కువైపోతున్నాయి, నేను వదిలిచ్చేసుకోవాలని చెప్పి ఎవరో లెస్సీకి ఇస్తాడు. ఆ లెస్సీకి ఏదో గ్యారంటీ చేసి, సరే నీకు 50,000 ఇస్తాను, నేను 60,000 వేసుకుంటాను, 70,000 వేసుకుంటాను, లేకపోతే 30,000 నా ప్రాబ్లం అని చెప్పి ఇస్తాడు. ఇతను ఏం చేస్తాడు? ఇతను బెటర్ మార్కెటింగ్ చేసి ఇతను డిస్ట్రిబ్యూటర్ అయి ఉంటాడు. నాకు సంవత్సరానికి ఇన్ని సినిమాలు వస్తాయి, నా సినిమాలు ఎక్కడ వేసుకుంటాను, నాకు ఫీడింగ్ ఈజీగా ఉంటుందని. ఆర్ ఇతను కొన్ని గ్రూప్ చేసేసుకొని ఈ బాకీ వస్తే నెక్స్ట్ టైం బాకీని కలెక్ట్ చేసుకునేదానికి వెళ్తాడు. థియేటర్ ఓనర్, ప్రతి ఊర్లో థియేటర్ ఓనర్లమ్మ చాలా మర్యాదస్తులు, ఆ ఊర్లో కొంచెం పెద్ద మనుషులు ఏదో థియేటర్ కట్టుకుంటారు. వాళ్ళు వెళ్ళి ఒక డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్, ఇంతకుముందు డిస్ట్రిబ్యూషను విజయవాడలో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, గుంతకల్లో ఒకటే ఉండేది. తర్వాత జిల్లా అయిపోయినాయి. వీళ్ళు సినిమా తెచ్చుకోవాలనుకుంటే పెద్ద సినిమా ఉంటే ఆ ఎగ్జిబిటర్ వచ్చి ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తారు వాళ్ళకి ఇస్తాను, వీళ్ళకి ఇస్తాను అని చెప్పి హీ మేడ్ దేర్ లైఫ్ వెరీ డిఫికల్ట్. సో దెన్ దే మూవ్డ్ ఆన్. దెన్ సమ్ పీపుల్ హెవ్ డన్. ఇప్పుడు ఈ నలుగురు లేకపోతే లీజులు చేసుకునే వాళ్ళందరికీ డబ్బులు వస్తాయి అనుకుంటే వాళ్ళకి రావటంలా. దే ఆర్ ఆల్సో లూజింగ్ అ లాట్ ఆఫ్ మనీ. సినిమాలు బాగా ఫ్లో ఉంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి. సినిమాలు 2-3 నెలలు లేకపోతే మొత్తం పోయిన నెల ఉంది, ఎంత నష్టం అందరికి వచ్చిందో తెలీదు. ద హోల్ ఆఫ్ లాస్ట్ మంత్ వాజ్ అ బిగ్ లూజర్ ఫర్ దెమ్.
సో వెన్ పీపుల్ కీప్ సేయింగ్, నేను ముందు ఐ యూస్ టు థింక్ వాళ్ళకి జస్టిఫై, తర్వాత ఊరికే, అండ్ హూ ఆర్ సేయింగ్ దట్, ఎవరైనా సెన్సిబుల్ వాళ్ళు చెప్తున్నారా? ఆర్ ఎనీ ఆఫ్ దోస్ పీపుల్ హు ఆర్ టాకింగ్, డూ దే మేక్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ ద ఇండస్ట్రీ? దే ఆర్ జస్ట్ పీపుల్ హూ జస్ట్ టాక్, అండ్ లెట్ దెమ్ టాక్ అండ్ లెట్ దెమ్ బీ. దట్స్ ఆల్. ఐ డోంట్ రియలీ బాదర్. రోజుకు ఇప్పుడు ఎక్కడో ప్రెస్ మీట్లు జరుగుతూ ఉంటాయి, ఎలాంటి అన్నీ నాట్ రెస్పాన్సిబుల్ ఫిల్మ్ మేకింగ్ పీపుల్. For me, this industry is like my mother. We are born, my father grew in this industry, I have my interest in this industry, and to me, I have to see that this industry grows better and better. స్టేట్ డివైస్ తర్వాత ఇంపాక్ట్ ఏమైనా ఇండస్ట్రీ మీద పడిందని మీకు ఏమైనా అనిపిస్తుంది? Not at all. There is no problem at all. అంటే ద తెలంగాణ గవర్నమెంట్ వస్తే ఆంధ్ర అలాంటి అసలు ఏ ప్రాబ్లము లేదు. ద గవర్నమెంట్స్ హెవ్ బీన్ వెరీ కంఫర్టబుల్. ఇప్పుడు ద స్మాలర్ ఇష్యూస్ ఆర్ దేర్, రెగ్యులర్గా వెళ్ళి రిప్రజెంట్ చేస్తూ ఉంటాం గవర్నమెంట్కి, దే టేక్ దేర్ ఓన్ టైమ్ టు సాల్వ్ దోస్ ఇష్యూస్. దెర్ ఇస్ నాట్ బీన్ అ ప్రాబ్లమ్ ఆన్ దట్ ఎట్ ఆల్. హైదరాబాద్లో కూడా ఒక ప్యారలల్ ఇండస్ట్రీ పెట్టాలి అది అని చాలా ఎక్కువ ఉత్సాహం చూపించారు కదా, అది ఏమీ జరగలేదు. ప్యారలల్ ఇండస్ట్రీ అంటే ఇప్పుడు దెర్ ఇస్ వన్ వర్కర్స్లో ఒక ఫెడరేషన్ ఉందమ్మా, 24 క్రాఫ్ట్స్ కలిపి ఒకటి ఉంది. ఆ వర్కర్స్ లోపలికి జాయిన్ అవ్వాలంటే ఏదో చాలా డబ్బులు కట్టాలని అలాంటివి ఉండేది. దానికి ఆల్టర్నేట్గా ఇంకొకటి స్టార్ట్ చేశారు. వెరీ గుడ్, లెట్ దెమ్ స్టార్ట్. నో, ఇట్ ఈస్ నథింగ్. ఇప్పుడు నేను చాలామందికి చెబుతున్నాను, ఇఫ్ యూఆర్ అ గుడ్ ఫిల్మ్ మేకర్, యూ డోంట్ హ్యావ్ టు జాయిన్ ద ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, యూ డోంట్ హ్యావ్ టు జాయిన్ ద ఫిల్మ్ చేంబర్, యూ డోంట్ హ్యావ్ టు యూజ్ ఎనీబడి ఫ్రమ్ ఇట్. ఇఫ్ యూ ఆర్ కేపబుల్ ఆఫ్ మేకింగ్ ఇట్, యూ మేక్ ఇట్ యువర్ సెల్ఫ్. If you have your artists who are not in the associations, if you have your people, you go and make it. Nobody ever ఆపకూడదు. This is a free country. You can do what you want. వాళ్ళ బెనిఫిట్స్ ఏమైనా కావాలనుకుంటే అప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. అప్పుడు వాళ్ళు ఏదో వాళ్ళకి రూల్స్ ఉన్నాయి వాళ్ళు చెప్తారు. లెట్ దెమ్ కమ్ అప్. వీ షుడ్ ఎంకరేజ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ దీస్ పీపుల్ టు కమ్. అందరు ఇక్కడే జాయిన్ అవ్వాలా, ఇక్కడే చేయాలనేది మాత్రం దోస్ ఆర్ ఆల్ రాంగ్ థింగ్స్. కావాలంటే జాయిన్ అవ్వండి. దెర్ ఇస్ నో ఫోర్స్ ఆన్ ఎనీబడి టు డూ ఎనీథింగ్. That's how we should be, and that's how it will be, because to me, industry prati jillalo tayaravallam. It's not that it has to be only in Hyderabad. In Warangal, if somebody wants to make a film, let him sit and make a film in Warangal. He'll have his, ఇప్పుడు కేరళలో ఉంటారు, all the directors stay in their hometowns. కొచ్చిన్లో ఉండేవాడు కొచ్చిన్లో ఉంటాడు, ఆలపీలో ఉండేవాడు ఆలపీలో ఉంటాడు, ట్రివాండ్రంలో ఉండేవాడు ట్రివాండ్రంలో ఉంటారు. వాళ్ళు సినిమా తీసుకున్నప్పుడు వాళ్ళ ఊరు చుట్టూవే తీసేసుకుంటారు, ఆ యాక్టర్లను పిలిపించుకుంటారు. వాళ్ళు దట్ ఎన్వైరన్మెంట్ దే వాంట్ టు మేక్. దే వాంట్ మేక్ సంథింగ్ రూరల్, దే విల్ మేక్ ఇట్ దేర్. వాళ్ళకి అక్కడే కంఫర్టబుల్, అక్కడే చేసుకొని వెళ్ళిపోతారు. మేబీ ఇన్ 5 years రాజమండ్రిలో ఎవరో ఉంటారు, వాళ్ళకి గోదావరి పక్కనే కూర్చోవడం ఇష్టం అంటే అక్కడే కూర్చుంటాడు, అక్కడే సినిమా తీసుకుంటాడు. వెరీ గుడ్, వీ షుడ్ ఎంకరేజ్ సచ్ థింగ్స్. అండ్ ఇవాళ దట్ ఈస్ పాసిబుల్ బికాస్ టెక్నాలజీ ఈజ్ సో సింపుల్. ఇంతకుముందు అంటే పెద్ద కెమెరాలు, ల్యాబ్లు అవన్నీ అవసరం. నౌ నథింగ్. ఎక్కడ అంత ఏది కావాలన్నా యూ కెన్ సెండ్ యువర్ మెటీరియల్ ఆన్ ద నెట్. యూ కెన్ ఇప్పుడు డబ్బింగ్ ఎక్కడైనా చేయించుకోవచ్చు, ఎఫెక్ట్స్ ఎక్కడైనా, విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కడైనా చేసేసుకోవచ్చు. యూ వాంట్ ద టాలెంట్, యూ యూజ్ దెమ్ ఫ్రమ్ దేర్. ఉయ్యాల జంపాల తర్వాత అలాంటి సినిమాలే కావాలని చాలా మంది అడిగారు. పెళ్లి చూపులు కూడా అట్లా ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఎప్పుడు అలాంటి సినిమానే అడగకూడదమ్మా, మనకు మంచి సినిమాలు కావాలి. ఆడియన్స్ మీరు చూస్తే ఇప్పుడు ఉయ్యాల జంపాల నైస్ గుడ్ ఫ్యామిలీ ఫిలిం దే మేడ్. తర్వాత చాలామంది చాలా ట్రై చేశారు, కొన్ని వర్కౌట్ అయినాయి, కొన్ని వర్కౌట్ కాల. దిస్ ఇస్ అ ఫిలిం. అంటే ఐ వోంట్ పుట్ ఇట్ లైక్ ఉయ్యాల, ఇట్స్ అన్ అదర్ కైండ్ ఆఫ్ గుడ్ ఫిలిం. దే ఆర్ గుడ్ ఫిలిమ్స్. The families will like it, the youth will like it, and it's a very light and present day presentation of lot of issues which are there in society. అందరికీ ఇప్పుడు హారర్ సినిమాలు 2 ఆడేస్తే అన్ని హారర్ సినిమాలు తీస్తాం. తీయాల, జానర్స్ తీయాల, బాగున్నాయి ఆడతాయి, బాగలేనివి ఆడవు. మీరు ఇఫ్ యూ టేక్ ద లాస్ట్ 3 years, ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ హెవ్ డన్ వెల్. మాస్ సినిమాని ఆడవంటే సరైనవాడని ఒక మాస్ సినిమా బాగా ఆడేసింది. యూ సీ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఫిల్మ్. బెచ్చగాడ్ అనే సినిమా, యూ డోంట్ నో వేర్ టు స్లాట్ ఇట్, ఆ సినిమా బాగా ఆడేసింది. All kinds of films will run well if the story is good, if the narrative is good, if you get involved in the film, that's all. Lekapothe nothing else will be good, nothing else will work. Ayini tarvata, it's not in this is not in our agenda at all. Testanamma, last 1.5 years I didn't make any movie. Nan tarvata there's one film with Chaitanya, Rana, Venki and Tarun Bhaskar. All these 4 films we'll make now. They'll all happen very soon. అన్ని కథలు జరుగుతున్నాయి. నేను కొంచెం డిఫికల్ట్ ఎట్ ద స్టోరీ, భయం ఎక్కువ.
బట్ ఒక్కోసారి భయం వదిలేసి చేయాలా, డబ్బులు పోతాయి అని భయం, పరువు పోద్దని భయం, ఇలాంటి భయాలతోటి కొంచెం డిలే చేస్తాం. సంబడి ఈస్ దే వర్కింగ్ ఆన్ అ స్టోరీ అమ్మా, ఇంకా అది ఫైనలైజ్ అయితే చేస్తాం. నథింగ్ యాజ్ ఆఫ్ నౌ దట్ స్టోరీ ఈస్ గోయింగ్ ఆన్, ఇట్స్ నాట్ యెట్ ఫైనలైజ్డ్. వైజాగ్లో స్టూడియో ఉందమ్మా, ఎవరు వెళ్ళరు వైజాగ్కి షూటింగ్ చేయడానికి. ఒరిస్సా వాళ్ళు, బెంగాలీ వాళ్ళు వస్తారు, వాళ్ళు అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటారు, లేకపోతే బాగా చిన్న సినిమాలు జరుగుతాయి. See, it does not make sense for anybody from Hyderabad to go to Vizag and shoot in a studio. Unless అతను లోకల్ మనిషి అనుకోండి, అతను ఆ ఊర్లో ఉంటే అతను వెళ్ళి చేసుకోవచ్చు. అదే ఫ్లోర్ ఎక్కడ ఉంది, ఎందుకు వెళ్తాడు వైజాగ్కి? దేర్ ఇస్ నో ఇన్సెంటివ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ టు గో టు వైజాగ్. గవర్నమెంట్ ఏమైనా ఇన్సెంటివ్ ఇస్తే అప్పుడు వెళ్తారు. లేకపోతే ఒరియా బెంగాలీ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకునేదానికి అక్కడికి వచ్చి షూట్ చేస్తారు. ఇక్కడి నుంచి అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్తారు, కానీ నాన్నకి అక్కడ వైజాగ్లో స్టూడియో ఉండాలా, ఎస్టాబ్లిష్ చేయాలని చేసాము. సో దట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఈకో సిస్టమ్, ఇఫ్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అని. ఇట్స్ హెల్ప్ ఒరియాన్ బెంగాలీ ఫిల్మ్స్ మోర్ దెన్ తెలుగు ఫిల్మ్స్. నో 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 ఇట్స్ ఇలాంటివన్నీ ఫస్ట్ హైదరాబాద్కి రావటం రాంగ్ స్టెప్పే కదమ్మా. ఫస్ట్లో నాగేశ్వరరావు గారు రావటం, మేము రావటం అంతా రాంగ్ స్టెప్పేగా. రాంగ్ స్టెప్ని కొన్ని సంవత్సరాల తర్వాత రైట్ స్టెప్ కన్వర్ట్ చేసుకున్నారు. ముందు దే డూ ఇట్ విత్ ప్యాషన్. నాగేశ్వరరావు గారికి వాళ్ళ పిల్లలకి తెలుగు రావాలని చెప్పి ఆయన ఇక్కడికి వచ్చి నేను హైదరాబాద్లోనే చేస్తానని ఆయన చెప్పారు. ఆ చెన్నారెడ్డి గారు స్టూడియో ఇచ్చారు, కట్టారు. మా నాన్నకి ఎప్పుడో కారంచేడు నుంచి వచ్చినప్పుడు నేను ఒక స్టూడియో కట్టాలనుకున్నారు. ఇక్కడ హైదరాబాద్లో ఆపర్చునిటీ ఉంది, స్టూడియో కట్టారు. అప్పుడు అందరూ అన్నారు, ఎందుకంటే ఇక్కడ కట్టుకుంటున్నారు, ఇదే డబ్బుతోటి ఇక్కడ, అదే డబ్బు ఈ స్టూడియో కట్టిన డబ్బుతోటి ఇక్కడ చుట్టుపక్కల ల్యాండ్లన్నీ కొనేసి ఉంటే ఇంకా బాగుండేది, ఎక్కువ డబ్బులు ఉండేవి. బట్ యూ డోంట్ హ్యావ్ రామానాయుడు స్టూడియోస్, నో. ఐఎమ్ ఓన్లీ known for that. I am not known for all the land that I have or I would have had. So it's my father's dream. He wanted a studio. ఆయన మెడ్రాస్కి వచ్చిన తర్వాత AVM స్టూడియోస్ అని రాసి ఉంది. నాకు స్టూడియో ఉండాలి, నా వాయిని స్టూడియోస్. ఇట్స్ హిస్ డ్రీమ్. అలానే హీ వాంటెడ్ వన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఉండాలి అక్కడని. సో హీ బిల్ట్ ఇట్. డబ్బులు వస్తాయా పోతాయా అనేది సెకండరీ. ఇన్ లైఫ్ ఎవ్రీథింగ్ వీ కెనాట్ లింక్ విత్ మనీ, స్పెషల్లీ ఇన్ సినిమా. దేర్ లాట్ ఆఫ్ పీపుల్ విత్ ప్యాషన్. వీళ్ళందరూ అలాంటి డ్రీమర్స్. Now you have to try and hold it together to see that you can sustain and continue that whole tradition. రామోజీ గారు స్టూడియో కట్టినప్పుడు అది అసలు స్టూడియో అన్నారు, ఇప్పుడు అది టూరిస్ట్ అట్రాక్షన్ అయిపోయింది. ఇట్స్ ఆల్సో టెరిఫిక్. దే జస్ట్ గో లైక్ దట్. అసలు లాంచ్ చేస్తున్నామని ఎవరు చెప్పారమ్మ? వాళ్ళు ఎవరో రాస్తే అదేదో నిజం అని చెప్పేసేసి ఇట్స్ ఆల్ రూమర్స్ అమ్మ. నథింగ్ హెస్ బీన్ ఫైనలైజ్డ్. ఎవరో అడుగుతున్నారని తెలిసింది. రోజు రవిబ్రహ్మకి ఎవరో ఒకటి ఫోన్ చేస్తాడమ్మా. అసలు నేను వాటి డెసిషన్ తీసుకోవాలి, చేద్దామా చేయకూడదని కూడా. ఎవ్రీబడి కీప్స్ కాలింగ్. నాకు లేదు, అడుగుకుందాం ఉంది. ఐ డోంట్ నో, విల్ సీ అమ్మా. ఇట్స్ ఆల్ ఇది చాలా ఈజీ టు డూ, బట్ ఇఫ్ యూ డూ ఇట్, కెన్ యూ డూ ఇట్ సక్సెస్ఫుల్లీ? కెన్ యూ సస్టైన్ ఇట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్? ఇట్స్ నాట్ అ టైం పాస్ థింగ్ కదా. You have to do something. Can you make it? Can you go through all that? ఊరికే ఎవరైనా హీరో అయిపోవటం, ఇట్స్ నాట్ అన్ ఈజీ గేమ్ అమ్మాయి. జస్ట్ బికాస్ సంబడి ఈజ్ సంబడి. యూ హ్యావ్ ద రైట్ స్కిల్స్, దెన్ యూ విల్ బికమ్ అ స్టార్. ఎవరు చెప్పారు కొన్నారని? అలా వస్తాయి. అది వేరే న్యూస్. ఇవాళ పెళ్లి చూపుల న్యూస్లు అండ్ అదర్. There was a plan, amma. Sri City lo we were thinking of doing something. It's still in basic stages. Adi Tamil Nadu ki ante akkada lot of infrastructure is already there. Sri City lo about hundreds of kilometers of roads, lot of factories, lot of natural things are already there. There are some villages, there are some temples. In 5-10 kilometers radius lo city lopale chaala undi. దాంట్లో ఒక స్టూడియో ఫెసిలిటీ కడితే మెడ్రాస్కి కన్వీనియంట్గా ఉంటుంది, తమిళ్ ఇండస్ట్రీకి అని అనుకున్నాం. ఇట్స్ స్టిల్ ఇన్ ద డ్రాయింగ్ బోర్డ్. విల్ సీ వెదర్ వీ వాంట్ టు డూ ఇట్. అంటే స్టూడియోస్ ఆర్ నాట్ మనీ మేకింగ్ బిజినెసెస్. దే ఆర్ నీడ్స్ ఫర్ ద ఇండస్ట్రీ. అరౌండ్ దట్ an ecosystem will grow. It is good for the ecosystem. That's why studios are, you don't make money building a studio, but that is what is necessary for cinema to come around.
అంటే there is no clarity అమ్మ whether Vizag should be the place or Amravati should be the place. See, they have not yet decided. వాళ్ళు ఇంకా స్పెల్ అవుట్ చేయలేదు. ఇప్పుడే FDC ఇప్పుడే స్ప్లిట్ అయింది, కొత్త FDC అక్కడ ఫామ్ చేస్తున్నారు. They have to clearly say that the media will be in Vizag or the media will be in Amravati. They have to spell it out and then they have to make a plan and then it will happen. Whether they want only Telugu cinema, whether they want to call Indian cinema there, depending on what the government wants to do there. మన వారికి ఎవరు కనిపిస్తారు? మెడ్రాస్ నుంచి వచ్చేటప్పుడు న్యాచురల్గా వైజాగ్ వెళ్దాం అనేది వాజ్ ద జనరల్ ఫీలింగ్. మెడ్రాస్లో ఇండస్ట్రీ, ఇఫ్ యూ హ్యావ్ టు షిఫ్ట్ ఫ్రమ్ తెలుగు సినిమా మెడ్రాస్ నుంచి ఆంధ్రప్రదేశ్, ఆ రోజులు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలంటే వైజాగ్ వుడ్ బీన్ అ బెటర్ చాయిస్ అని చాలామంది ఫీలింగు. కానీ ద గవర్నమెంట్ యూజువల్గా క్యాపిటల్ ఎక్కడుంటే అక్కడే ఉంటారమ్మా. వేర్ ద క్యాపిటల్ ఇస్, దట్స్ వేర్ దీస్ ఇండస్ట్రీస్ నార్మలీ టెన్ టు గో. Naturally they tend to go there. Vizag is good for locations. It's very accessible for all kinds of locations. City, Vizag is a metropolitan city, relatively metropolitan city. Ocean is there. In 2-3 hours you can come into Godavari, Rajahmundry. In 2-3 hours you can go to Aruku. So our advantage is Vizag untadi. Beyond that, if they put it in Amravati also, if there's a solid incentive, it will work in Amravati. Amravati lo emavutadi, naturally television will go first to Amravati because news channels anni Amravati ki veltayi or that capital. So oka teliyini akkada untadi. ఇప్పుడు ఆ ఛానల్స్ వాళ్ళకి జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కూడా ఉంటే వాళ్ళు అక్కడ తీయటం మొదలు పెడతారా, వైజాగ్ తీయటం మొదలు పెడతారని వాళ్ళ కాల్. బికాస్ టుడే ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ అలోన్. ఇట్ ఆల్సో నీడ్స్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. It needs television, it needs social media, it needs all the other things together for it to go. So wherever there is a convenience, visual effects anni, we'll have to see which is the best place and how it will move. ఇక్కడ హైదరాబాద్ని కూడా ఒక డిజిటల్ టెక్నాలజీ పరంగా హాంకాంగ్ రేంజ్లో తయారు చేయాలి అన్నప్పుడు కేటీఆర్ గారు అక్కడ కూడా వెళ్ళి కొన్ని కొలాబరేషన్స్, టైఅప్స్ చేశారు. అందులో ఏమన్నా ఫార్వర్డ్ అవుతున్నారా? మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే షూర్లీ టీ హబ్ అనేది కట్టారమ్మా. ఇట్స్ అ వెరీ నైస్ ఇంక్యుబేషన్ సెంటర్ దేవ్ సెటప్. దెర్ ఆర్ సమ్ కంపెనీస్ విచ్ ఆర్ డూయింగ్ విజువల్ ఎఫెక్ట్స్ ఫార్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్. లాట్ ఆఫ్ వర్క్. ఇప్పుడు మా స్టూడియోలో కూడా ప్రైమ్ ఫోకస్ వాళ్ళు ఉన్నారు. దే డూ లాట్ ఆఫ్ 3D కన్వర్జన్స్ అవన్నీ చేస్తున్నారు. వాటన్నిటిని కాన్సన్ట్రేట్ చేసి ఒకే టవర్లో పెట్టి టు మేక్ ఇట్ లైక్ అ మీడియా సిటీ, దేర్ ఎఫర్ట్స్ గోయింగ్ ఆన్. కొంతమందికి అది ఇష్టం ఒకే చోట ఉండాలని, కొంతమందికి దే లైక్ టు స్టే ఇండిపెండెంట్, దే డోంట్ లైక్ టు బీ ఇన్ వన్ కాంపౌండ్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. ప్రతి స్టేట్ ఇస్ ట్రయింగ్ ఫర్ సంథింగ్ ఆర్ ది అదర్. ఎవ్రీ స్టేట్ వాంట్స్ టు డెవలప్. ఇఫ్ దిస్ సిటీ ఈజ్ ఎన్ నైస్ సిటీ టు స్టే, అప్పుడు వస్తాయి అవన్నీ. ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ ఇన్ బెంగళూరు. ఎందుకు స్టార్టప్స్ అన్ని బెంగళూరులో ఉన్నాయంటే మిగతా వాడు ఉన్నాడు కాబట్టి వీడు కూడా అక్కడికి వెళ్తున్నాడు. వాడు అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్లోకి తీసుకురావాలి. అలానే గుర్గాం వెళ్తారు. గుర్గాం బికాస్ దిస్ న్యాచురల్ స్ట్రెంగ్త్ దేర్. So each city has to work for itself to get more of everything that they want. Anni kavala anni cities. Everybody wants to grow. Everybody is competing against each other. Every city wants ఫ్యాక్టరీలు కావాలంటే ఇప్పుడు ఇండియా ఇక్కడ ఒక కార్ కంపెనీ వస్తుందంటే అందరూ వెళ్ళి ఆ కార్ కంపెనీ వాళ్ళ ఊరికి తెచ్చుకోవాలనేది సేమ్ గేమ్ విల్ గో ఆన్. థ్యాంక్ యూ ఆల్. షణ్ముఖ ఫిల్మ్స్ బ్యానర్ పై కేపీ చౌదరి, కె ప్రవీణ్ కుమార్ ప్రొడ్యూసర్స్ గా, పారంజీ డైరెక్షన్ లో సూపర్ స్టార్ రజనీకాంత్,